అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పొట్లకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దానికి నేను దానికి 20 పచ్చిమిర్చి తీసుకున్నానండి. తీసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఆయిల్ బాగా కాగిపోయిందండి, సో వెంటనే ఫ్రై అయిపోతాయి. చూసారు కదండి. ఆయిల్ ఫ్రై అయిపోయాక ధనియాలు వేసుకోవాలి. టూ స్పూన్స్. కొంచెం పచ్చిమిర్చి వేగితే చాలు. ఇవి కట్ చేసినా సరే పేలుతున్నాయండి, జాగ్రత్తగా మీరు కట్ చేసి వేసుకోండి. కట్ చేయకుండా వేస్తే ఇవి పేలే ఛాన్సెస్ ఉన్నాయండి. సో వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందాక పచ్చిమిర్చి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు పొట్లకాయలు వేసేసుకోవాలి. ఈ పొట్లకాయ ముక్కలు కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఈ ఫ్రై చేసుకోవడం అంటే ఫ్రై లాగా కాదు, జస్ట్ కర్రీ లాగా మనం సాఫ్ట్గా చేసుకుంటాం కదా. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుంటే మగ్గుతుంది. మూత పెట్టుకోవాలండి, మర్చిపోవద్దు. మూత పెట్టుకుంటే కొంచెం సేపు మగ్గుతాయి. సిరప్ ధనియాలు కూడా వేసుకున్నాను. పొట్లకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. అంటే పొట్లకాయ అంటే ఎవరు ప్రిఫర్ చేయరు, ఇంక్లూడింగ్ మీ. అంటే మనం డెలివరీస్ టైంలో ఎవ్రీ ఉమెన్ పెద్ద స్ట్రగుల్ అంటే స్ట్రగుల్ అండి. పొట్లకాయ తినాలి, దొండకాయ కర్రీ తినాలి అంటే ఎవ్రీడే. మా మమ్మీ అండ్ మా నాయనమ్మ అయితే అసలు కండిషన్స్ చాలా స్ట్రిక్ట్గా అప్లై చేస్తారండి. డెలివరీ టైంలో పథ్యం బాగా చేయాలి, లేకపోతే పిల్లలకు ప్రాబ్లం అవుతుందని. సో మనం అట్లా పొట్లకాయ కర్రీ తినాలి, దొండకాయ కర్రీ తినాలంటే డెలివరీ టైమే గుర్తొస్తుంది. నాకైతే అలానే గుర్తొస్తుందండి. సో కానీ మనం దాన్ని పక్కన పెట్టేసి పొట్లకాయ పచ్చడి ఇలా ట్రై చేసామంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఈ పొట్లకాయ పచ్చడి రైస్లోకే కాకుండా చపాతీల్లోకి, దోశల్లోకి, ఇడ్లీల్లోకి అండ్ పిల్లలకి కూడా వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసి లైట్గా కొంచెం నెయ్యి వేసి పెట్టినా కూడా ఇష్టంగా తినేస్తారు. ఎందుకంటే రోజు కర్రీస్ అవన్నీ అన్ని రోజులు మనం చేయలేము కదా. సో మనం అట్ ద సేమ్ టైం సేమ్ వెజిటేబుల్స్ కూడా తీసుకోలేము కదా. అప్పుడప్పుడు మనం ఇలా పచ్చళ్ళు చేసుకోవడం కూడా మనకి నోటికి డిఫరెంట్గా కొంచెం స్పైసీగా టేస్ట్ అనేది మారుతుంది, చాలా బాగుంటుంది. పొట్లకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయండి. ఫ్రై అయ్యి దించేటప్పుడు కొంచెం 2 రెబ్బలు చింతపండు యాడ్ చేసుకున్నాను. కొంచెం మగ్గుతుంది కదా చింతపండు కూడా. ఈ ముక్కల్ని ఇలా పెట్టేసుకోండి దాని మీద. ఇవి చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని ఇందులో వేసుకోవడమే. నేను ఆల్రెడీ పొట్లకాయలు ఫ్రై చేసినవి నేను వేసుకున్నాను, చింతపండు కూడా వేసుకున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఆరు వెల్లుల్లి రెమ్మలు. మనం ఆల్రెడీ ఇందాక పొట్లకాయలు ఫ్రై చేసుకునేప్పుడు కొంచెం సాల్ట్ వేసినాం కదా, ఇప్పుడు కొంచెమే వేసుకుని చూసుకుంటూ సరిపోతే వేసుకుందాం. కొంచెం కొత్తిమీర ఇవి పచ్చివి యాడ్ చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది పచ్చడి. మరీ మెత్తగా వద్దు, జస్ట్ ఒక 1 టైమ్ 2 టైమ్స్ చేసుకోవడమే. ఇట్లా అయిపోయిందండి పచ్చడి. వెరీ టేస్టీ అండ్ సింపుల్ పొట్లకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎక్సలెంట్ టేస్ట్ అండి, కాకపోతే చాలా స్పైసీగా ఉందండి నాకైతే.